హాయ్ ఫ్రెండ్స్, ఇది హనుమాన్ టెంపుల్ అండి. తిరుపతిలోని గోవిందరాజస్వామి టెంపుల్కు ఎదురుగా ఉంటుంది. రోడ్డుకు ఇటువైపున హనుమాన్ టెంపుల్, రోడ్డుకు అటువైపు గోవిందరాజస్వామి టెంపుల్ ఉంటుంది. గోవిందరాజస్వామి టెంపుల్ చాలా ఫేమస్ అండి తిరుపతిలోను. శ్రీ వెంకటేశ్వర స్వామికి పెళ్ళి జరిపించింది గోవిందరాజస్వామిను. కాబట్టి తిరుపతిలో ఫేమస్ టెంపుల్గా చెప్పవచ్చు గోవిందరాజస్వామి టెంపుల్. చాలా పురాతనమైన గుడి అండి, చాలా పెద్ద టెంపుల్. చూడటానికి చాలా బాగుంటుంది. తిరుమల ఇదేనండి గోవిందరాజస్వామి టెంపుల్. ఇది తిరుపతి రైల్వే స్టేషన్కు వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ గుడి ఎదురుగుండా అదే వీధిలోనూ షాపులు అండి, ఇవన్నీను చాలా రీజనబుల్గా ఉంటాయి. అన్నీ మనకు దేవుడి గుళ్ళో పెట్టుకోవాల్సినవన్నీను అన్నమాట. ఏ వస్తువైనా కూడా కొద్దిగా రీజనబుల్గానే దొరుకుతాయి ఇక్కడ. ఈ టెంపుల్ ముఖద్వారం చూడండి, అప్పట్లోనూ రాతితోటే చేసేవారు కదా. శిల్పులు చూడండి ఎంత బాగా చేశారు. అసలు ఆ టైంలో మిషన్లు కూడా లేవు కదా. ఇలాంటి విగ్రహాలు, ఇలాంటి శిల్పాలు వాళ్ళు చేతితోటే తయారు చేయడం అంటే చాలా కష్టమేను ఆ పని. కానీ చూడండి ఎంత బాగా చేశారో. డిజైన్స్ కానీ, దేవుళ్ళ కానీ, శిల్పాలు కానీ అన్నీను చాలా బాగా చేశారు. ఇది టెంపుల్ లోపలికి వెళ్ళాక ఇలాగా చుట్టూను ఇలాగా దేవుడి విగ్రహాలు అన్నీ ఉంటాయి. ఇది గుడి లోపలండి. తర్వాత ఇదేమో గుడి లోపలే ఇది కూడాను. ఈ గోవిందరాజస్వామి టెంపుల్ తిరుపతిలోనూ చాలా ఫేమస్ అండి. ఈ దేవుడు మామూలుగా ఎక్కడైనా నిల్చోవడము, కూర్చోవడము ఉంటుంది కదా. కానీ ఈ గుడిలో మాత్రము గోవిందరాజస్వామి యోగ నిద్రలో ఉంటాడండి. అంటే పడుకొని ఉంటాడు. ఒక చెయ్యి ఏమో తల కింద పెట్టుకొని, ఒక చెయ్యి ఏమో బాడీ మీద పెట్టుకొని అలాగా నిద్రిస్తున్నట్లుగా ఉంటుంది విగ్రహము. మీరు గోవిందరాజస్వామి టెంపుల్ గురించి పూర్తి వివరాలు కావాలంటే ఇదిగోటి ఇక్కడ ఇచ్చాను, జూమ్ చేసి చదువుకున్నారంటే మీకు మొత్తము ఆ టెంపుల్ గురించి వివరం అంతాను ఇక్కడ చదువుకోవచ్చు. గుడి బయట అండి ఇది టెంపుల్ ఎంట్రన్స్ అన్నమాట. ఇలాగుంటుంది. అప్పట్లో ఎంత బాగుందో చూడ